ओम शांति 25/1/22। मीठे बच्चे, ये तुम्हारी वानप्रस्थ अवस्था है, इसलिए एक बात को याद करना है। निर्वाण धाम में चलने की तैयारी करनी है। మధురమైన పిల్లలు, ఇది నీ యొక్క వానప్రస్థ అవస్థ. అందువల్ల ప్రతి ఒక్కరూ బాబాని స్మృతి చేయాలి. నిర్వాణ ధామంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయాలి. ప్రశ్న, बाप के पास किस बात का भेद नहीं है? బాబా వద్ద ఏ విషయం యొక్క భేదం లేదు. జవాబు, గరీబ్ వ షాహుకార్ కా, పేదవారు మరియు ధనవంతులు. हर एक को पुरुषार्थ से अपना ऊंच पद पाने का अधिकार है. ప్రతి ఒక్కరికి పురుషార్థంతో తమ ఉన్నత పదవి పొందే అధికారం ఉంది. आगे चल सबको अपने पद का साक्षात्कार होगा. ముందుకు వెళ్ళేసరికి అందరికీ తమ పదవి యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. బాబా कहते हैं मैं हूँ गरीब निवाज. బాబా అంటున్నారు, నేను పేదల పాలిటి పెన్నిదిని. इसलिए अब गरीब बच्चों की सब आशाएं पूरी होती है. అందువల్ల ఇప్పుడు పేద పిల్లల యొక్క ఆశలన్నీ పూర్తవుతాయి. ఏ అంతిమ సమయ है, ఇది అంతిమ సమయం. किसकी दबी रहेगी धूल में किसकी राजा खाए. రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము మట్టిపాలు. కొంత అగ్నికి ఆహుతి అయిపోతుంది, కొంత దొంగలు దోచుకుపోతారు. ఎవరైతే బాబాకి ఇన్సూర్ చేసుకుంటారో వారిదే సఫలమవుతుంది. గీత హే ఆఖిర్ ఓ దిన్ ఆయా ఆజ్. పాట, ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది ఈరోజు. ఓం శాంతి. ఇస్కా అర్థ తో బిల్కుల్ సింపుల్ హే. దీని అర్థం పూర్తి సింపుల్. हर एक बात సెకండ్ में समझने की है. ప్రతి ఒక్క విషయము సెకండ్లో అర్థం చేసుకోవాలి. సెకండ్ మే బాప్ సే వర్సా లేనా హే. సెకండ్లో బాబా నుంచి వారసత్వాన్ని తీసుకోవాలి. బచ్చే జాన్తే హే కి బేహద్ కా బాప్ ఆ గయా హే. పిల్లలకి తెలుసు అనంతమైన తండ్రి వచ్చారు. పరంతు ఏ నిశ్చయ भी कोई को స్థాయి बैठता नहीं है. కానీ నిశ్చయం కూడా కొంతమందికి స్థిరంగా కూర్చోవట్లేదు. जैसे लौकिक संबंध में माँ को बच्चा पैदा होता है तो झट समझ जाता है कि ये जन्म दे और पालना करने वाली है. ఎలాగైతే లౌకిక సంబంధంలో తల్లికి పిల్లవాడు జన్మించిన వెంటనే అర్థమవుతుంది అమ్మ జన్మనిచ్చి పాలన చేసేది అని. ఇక్కడ కూడా వెంటనే అర్థం చేసుకోవాలి కదా. अब तुम बच्चे जानते हो భక్తి కే బాద్ హీ భగవాన్ ఆతే హే. ఇప్పుడు మీకు తెలుసు కదా, భక్తి తర్వాతే భగవంతుడు వస్తారు. అబ్ భక్తి కితనా సమయ చల్తీ హై, కబ్ షురూ హోతీ హై, ఏ దునియా మే కోయి నహీ జాన్తే సివాయ్ తుమ్ బచ్చోం కే. ఇప్పుడు భక్తి ఎంత సమయం నడుస్తుంది, ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇది ప్రపంచానికి తెలీదు, కేవలం పిల్లలైన మీకు తప్పించి. తుమ్ బతా సక్తే హో భక్తి కబ్ సే షురూ హుయి. మీరు తెలియచేయచ్చు భక్తి ఎప్పటి నుంచి ప్రారంభమైందో. మనుష్యతో కహెంగే పరంపరా సే చలి ఆతి హై. మనుషులైతే అంటారు పరంపరగా నడుస్తూ వస్తుంది. జ్ఞాన్ और భక్తి దో చీజే జరూర్ హై. జ్ఞానము మరియు భక్తి రెండు వస్తువులు తప్పనిసరిగా ఉన్నాయి. कहती है ये అనాది చల్తీ ఆతి హై. అంటారు ఇది అనాదిగా నడుస్తూ వస్తుంది అని. పరంతు అనాది కా భీ అర్థ నహీ సమజ్తే. కానీ అనాది యొక్క అర్థం కూడా తెలీదు. ఏ డ్రామా కా చక్ర అనాది కాల్ సే ఫిర్తా रहता है. ఈ డ్రామా యొక్క చక్రము అనాది కాలం నుండి తిరుగుతూ వస్తుంది. ఉన్కా ఆది అంత్ నహీ హై. దానికి ఆది అంతం లేదు. మనుష్యతో గప్పుడే లగాతే రహతే హై. మనుషులైతే గొప్పలు చెప్తూ ఉంటారు. కభీ कहते ఇతనే వర్ష హోయే, కభీ कहते ఇతనే వర్ష. అప్పుడప్పుడు అంటారు ఇన్ని సంవత్సరాలైంది అని, అప్పుడప్పుడు అంటారు ఇన్ని సంవత్సరాలు అని. బాప్ ఆకర్ సబ్ సిద్ధ్ కర్ బతాతే హై. బాబా వచ్చి అన్నీ నిరూపించి చెప్తున్నారు. శాస్త్ర ఆది పढ़ने से कोई बाप की प्राप्ति तो नहीं होगी. శాస్త్రాలు అవి చదవటం వల్ల ఎటువంటి తండ్రి యొక్క ప్రాప్తి ఉండదు. బాప్కి ప్రాప్తితో సెకండ్ మే హోతీ హై. బాబా యొక్క ప్రాప్తితే సెకండ్లో ఉంటుంది. సెకండ్ మే జీవన్ ముక్తి. సెకండ్లో జీవన్ముక్తి.
ఇది ఎవరికీ తెలీదు బాబా ఎప్పుడు వస్తారో. కల్పకి ఆయు లంబీ कर दी है, కానీ కల్పం యొక్క ఆయుష్ ఎక్కువ రాశారు. अब बाप तो जानते हैं और बच्चे भी सब कुछ जानते हैं. ఇప్పుడు బాబాకి తెలుసు, పిల్లలందరికీ తెలుసు. పరంతు వండర్ ఏ హే, కానీ అద్భుతం ఏంటంటే ఎవరైతే 10-20 సంవత్సరాల్లో కూడా ఉన్నారో పూర్తి నిశ్చయం ఏర్పడట్లేదు. निश्चय होने के बाद फिर तो कभी कह ना सके कि ये हमारा बाप नहीं है. నిశ్చయమైన తర్వాత ఎప్పుడు ఇలా అనరు వీరు మా తండ్రి కాదు అని. ఇది చాలా సహజం కదా. तुमको तो बच्चे बनने में बहुत टाइम लगा है. మీరు పిల్లలుగా అవటంలో కూడా మీకు చాలా సమయం పట్టింది. 10-20 वर्ष में भी पूरा निश्चय नहीं हुआ है. కొంతమందికి 10-20 సంవత్సరాలైనా కూడా పూర్తి నిశ్చయం ఉండట్లేదు. अब तुम किसको परिचय देते हो तो सेकंड में निश्चय हो जाता है. ఇప్పుడు మీరు ఎవరికైనా పరిచయం ఇస్తే సెకండ్లో నిశ్చయం ఏర్పడుతుంది. జనక్కి బాత్ బి పిచాడీకి హే. జనకుడి యొక్క విషయం కూడా వెనకడిదే. ఇది రోజు రోజుకి సహజం అవుతూ ఉంటుంది. ऐसी अच्छी अच्छी పాయింట్స్ నికల్తీ హే जो झट किसको निश्चय हो जाए. ఇప్పుడు ఎలాంటి మంచి మంచి పాయింట్స్ వెలువడుతున్నాయంటే వెంటనే ఎవరికైనా సరే నిశ్చయం ఏర్పడిపోతుంది. బాప్ कहते हैं बच्चे अशरीरी भव. బాబా అంటున్నారు పిల్లలు अशरीरी भव. ये जो अनेक देह के धर्म है उनको छोड़ो. ఇవి అనేక దేహం యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేయండి. అసలుతో ఏక్ ధర్మ థానా, అసలు ఒకే ధర్మం కదా. ఏక్ సే హీ వృద్ధి హోగినా, ఒక్కరి ద్వారానే వృద్ధి జరుగుతుంది కదా. యహీ వెరైటీ మనుష్య సృష్టి ఝాడ్ మనుష్యోంకి బాత్ హే. ఇది వెరైటీ మనుష్య సృష్టి వృక్షము, మనుష్యుల యొక్క విషయము. వెరైటీ ధర్మం కే ఝాడ్ కో భీ జాననా పడే. వెరైటీ ధర్మాల యొక్క వృక్షాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంది. ధర్మం కి కాన్ఫరెన్స్ హోతీ హై. ధర్మాల యొక్క కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. परंतु उन्होंको पता ही नहीं कि पहले पहले पूज्य धर्म कौन सा है. కానీ వారికి తెలియదు మొట్టమొదట పూజ్య ధర్మం ఏమిటి అని. బుద్ధి మే ఆనా चाहिए, బుద్ధిలోకి రావాలి. भारत प्राचीन धर्म वाला है तो जरूर प्राचीन धर्म परमपिता परमात्मा ही रचा होगा. భారతదేశం ప్రాచీన ధర్మం, తప్పకుండా ప్రాచీన ధర్మాన్ని परमपिता परमात्मे రచించి ఉంటారు. భారత్ మే గాయా బి జాతా హే శివ జయంతి. అందుకే భారతదేశంలో శివ జయంతి అని మహిమ చేస్తారు. మందిర్ బి హే డేరోం కే డేర్. మందిరాలు కూడా లెక్కలేనన్ని ఉన్నాయి. తో సబ్సే బడా సే బడా మందిర్ బాప్ కా హే నిర్వాణ ధామ్. అన్నిటికన్నా పెద్ద మందిరం తండ్రిది నిర్వాణ ధామం, పరంధామం. అదే పెద్ద శివాలయం. जहाँ हम आत्माएं भी बाप के साथ रहती हैं, అక్కడే ఆత్మలీన మనం బాబాతో ఉంటాము. మందిర్ रहने का स्थान होता है ना. మందిరాలు ఉండే స్థానం అవుతాయి కదా. तो ये महतत्व कितना बड़ा मंदिर है. మరి బ్రహ్మ మహాతత్వం ఎంత పెద్ద మందిరం. तुम्हारी बुद्धि में आना चाहिए कि ब्रह्म तत्व जो सबसे ऊंचे ते ऊंचा मंदिर है, हम सब वहाँ के रहने वाले हैं. ఇప్పుడు మీ బుద్ధిలోకి రావాలి ఈ బ్రహ్మతత్వము అన్నిటికన్నా ఉన్నతోన్నతమైన మందిరం, మనందరం అక్కడ ఉండేవారమే. वहाँ सूर्य चांद नहीं होते क्योंकि रात दिन नहीं होता. ఎందుకంటే అక్కడ సూర్యుడు చంద్రుడు ఉండరు, అక్కడ రాత్రి పగలు కూడా ఉండదు పరంధామంలో. అసుల్ హమారా రుహానీ మందిర్ ఓ నిర్వాణ ధామ్ హై. అసలు మన యొక్క ఆత్మిక మందిరం ఆ నిర్వాణ ధామం. वही शिवालय है जहाँ हम शिव बाबा के साथ रहते हैं. అదే శివాలయము, అక్కడ మనం శివ్ బాబాతో ఉంటాము. शिव बाबा कहते हैं मैं उस शिवालय का रहने वाला हूँ. శివ్ బాబా అంటున్నారు నేను ఆ శివాలయంలో ఉండేవాడిని. वो है बेहद का शिवालय. అది బేహద్ శివాలయము. तुम शिव के बच्चे भी वहाँ रहते हो. శివుడి పిల్లలైన మీరు కూడా అక్కడే ఉంటారు. ఓహే ఇన్ కార్పోరియల్ శివాలయ్. అది నిర్వికారి శివాలయం.
फिर कॉर्पोरियल में आते हो तो यहाँ रहने का स्थान बनेगा। ఎప్పుడైతే ఈ దేహంలోకి వస్తారో అప్పుడు ఇక్కడ ఉండే స్థానం తయారవుతుంది, అది నిరాకారి శివాలయం। अभी शिव बाबा यहाँ है, इस शरीर में बैठा हुआ है। ఇప్పుడు శివ బాబా ఇక్కడ ఉన్నారు, ఈ శరీరంలో కూర్చుని ఉన్నారు। यह है चैतन्य शिवालय जिससे तुम बातचीत कर सकते हो। ఇది చైతన్య శివాలయం, వీరితో మీరు మాట్లాడచ్చు। वो निर्वाण धाम भी शिव बाबा का शिवालय है जहाँ हम आत्माएं रहती है। आ निर्वाण धामం కూడా శివ బాబా యొక్క శివాలయమే, అక్కడ ఆత్మలైన మనం ఉంటాము। वो घर सबको याद पड़ता है, ఆ ఇల్లు అందరికీ జ్ఞాపకం ఉంటుంది। वहाँ से हम आते हैं पाठ बजाने सतो रजो तमो में, उसमें हर एक को आना ही है। అక్కడి నుంచి మనం వచ్చేదే పాత్రని అభినయించేందుకు। సతో రజో తమోలోకి ప్రతి ఒక్కరూ రావాల్సిందే। ఏ బాత్ దునియా మే కిస్కి బుద్ధి మే నహీ హై, ఈ విషయం ప్రపంచంలో ఎవరి బుద్ధిలోనూ లేదు। जो भी आत्माएं हैं उन सबको अपना अपना अनादि पाठ मिला हुआ है जिसकी ना आदि है ना अंत है। ఎవరైతే ఆత్మలున్నారో అందరికీ తమ తమ అనాది పాత్ర లభించి ఉంది, దీనికి ఆది అంతం లేదు। तुम बच्चे जानते हो हम असल उस शिवालय के रहने वाले हैं। పిల్లలైన మీకు తెలుసు కదా, అసలు మేము ఆ శివాలయంలో ఉండేవారం। शिव बाबा जो स्वर्ग स्थापन करते हैं उनको भी शिवालय कहा जाता है। शिव बाबा స్వర్గ స్థాపన చేస్తారు, వారిని కూడా శివాలయమని అంటారు। वहाँ भी बच्चे रहते हैं, ఆ పరంధామంలో కూడా పిల్లలు ఉంటారు। శివ్ బాబా స్థాపించింది స్వర్గము, వారికి రాజ్యభాగ్యం ఎలా లభించింది? वो है सतयुग का आदि, अभी है कलयुग का अंत। అది సత్యుగపు ఆది సమయం, ఇప్పుడు కలియుగ అంతిమ సమయం। तो सतयुग में देवी देवताओं को हेवन का मालिक किसने बनाया? మరి సతయుగంలో దేవీ దేవతల్ని స్వర్గానికి యజమానిగా ఎవరు తయారు చేశారు? यहाँ भी कितने अच्छे अच्छे खंड है, ఇక్కడ కూడా ఎన్ని మంచి మంచి ఖండాలు ఉన్నాయి। అమెరికా సబ్సే ఫస్ట్ క్లాస్ ఖండ है, అమెరికా అన్నిటికన్నా ఫస్ట్ క్లాస్ ఖండం। बहुत पैसे वाला और ताकत वाला भी है, ఇక్కడ చాలా డబ్బున్న వాళ్ళు చాలా శక్తివంతులు ఉన్నారు। इस समय सबसे हाईएस्ट है, ఈ సమయంలో అమెరికా చాలా హైయెస్ట్లో ఉంది। బృహస్పతికి దశ बैठी हुई है, అమెరికా పైన బృహస్పతి దశ కూర్చుని ఉంది, కానీ దాంతోపాటు రాహుదశ కూడా కూర్చుని ఉంది। इस समय राहु की दशा तो सबके ऊपर बैठी हुई है, ఈ సమయంలో రాహుదశ అందరిపైన కూర్చుని ఉంది। వినాశ్ తో సబ్కా హోనా హై, అందరూ వినాశనం అయిపోవలసిందే। భారత్ जो सबसे షాహుకార్ था अब भारत गरीब है, భారతదేశం అన్నిటికన్నా ధనవాన్గా ఉండేది, ఇప్పుడు నిరుపేదగా అయిపోయింది। ఈ సబ్ కుచ్ మాయా కా బబ్కా హై, ఇదంతా మాయ యొక్క హంగామా అని చెప్తున్నారు బాబా। మాయా కా ఫుల్ ఫోర్స్ హై, మాయ యొక్క ఫుల్ ఫోర్స్ ఉంది। इसलिए मनुष्य इनको स्वर्ग समझते हैं, అందుకే మనుషులు దీన్ని స్వర్గంగా భావిస్తున్నారు। అమెరికా మే देखो क्या लगा पड़ा है, అమెరికాలో చూడండి ఏముందో, మనుష్య ఆకర్షిత్ హో జాతే हैं, మనుషులు ఆకర్షితులైపోతున్నారు। బాంబే भी देखो कितना फैशनेबल हो गया है, బాంబే చూడండి ఎంత ఫ్యాషనబుల్ అయిపోయిందో। ఆగే థోడే హీ ऐसा था, పూర్వం ఇలా ఉండేది కాదు। మాయా కా పూరా పాంప్ హై, మాయ యొక్క పూర్తి అలజడని చెప్తున్నారు బాబా। కితనే 8-10 మంజిల్ కే మహల్ బనాతే హై, ఎన్ని 8-10 అంతస్తుల మహల్స్ తయారు చేస్తారు। స్వర్గ మే థోడే హీ ఇతని మంజిలే హోతే హై, స్వర్గంలో అయితే ఇన్ని అపార్ట్మెంట్లు ఇన్ని ఉండవు। వహా డబల్ స్టోరీ బీ నహీ హోతీ, అన్ని అంతస్తులు ఉండవని చెప్తున్నారు బాబా। స్వర్గంలో అయితే ఇన్ని అంతస్తులు కూడా ఉండవు, అక్కడ డబల్ అంతస్తులు కూడా ఉండవు। యహా హీ బనాతే హై క్యూంకి జమీన్ నహీ హై, ఇక్కడే తయారు చేస్తారు, ఎందుకంటే ఇక్కడ భూమి లేదు। జమీన్ కా బహుత్ భావ్ బఢ్ గయా హై, భూమి రేట్లు కూడా పెరిగిపోయాయి। మనుషులు అనుకుంటారు మాకు ఇదే స్వర్గం అని ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు।
परंतु कहती है नर चाहत कुछ, కానీ అంటారు చూడండి, నరుడు ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలిచాడు అని. మనుష్య కితనీ చింతా మే రహతే హై, మనుషులు ఎన్ని చింతల్లో ఉన్నారు. మౌత్తో సబ్కే లియే హై, అందరి కొరకు మృత్యువు రెడీగా ఉంది. సబ్కే గలే మే మౌత్ కి ఫాన్సీ హై, అందరి మెడలో మృత్యు యొక్క పాసం ఇమిడి ఉంది. ఇప్పుడు మీరు కూడా యమపాసంలోనే, మృత్యు యొక్క పాసంలోనే ఉన్నారు. తుమ్హారీ బుద్ధి వహా నయి దునియా మే లగి హుయి హై, ఇప్పుడు మీ బుద్ధి కొత్త ప్రపంచంలో నిమగ్నమై ఉంది. అభి సబ్కి వానప్రస్థ అవస్థ మే జానే కా సమయ హై, ఇప్పుడు అందరూ వానప్రస్థ అవస్థలో వెళ్ళిపోయే సమయము. ఇస్లియే బాప్ కహతే హై అబ్ ముझे యాద్ కరో, అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు నన్ను ఒక్కడనే స్మృతి చేయండి. మే ఖుద్ తుమ్కో డైరెక్షన్ దేతా హూ, ఇప్పుడు నేను స్వయంగా మీకు డైరెక్షన్ ఇస్తున్నాను. तुम सबकी वानप्रस्थ अवस्था है, మీ అందరిది వానప్రస్థ అవస్థ. మే సబ్కో లేనే కే లియే ఆయా హూ, నేను అందరినీ ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చాను. మచ్చరు సదృశ్య తుమ్ సబ్కో జానా పడేగా, బాబా చెప్తున్నారు దోమల గుంపు వలె మీరందరూ వెళ్ళిపోవలసి ఉంటుంది. 84 జన్మోं का चक्कर पूरा हुआ, आप मुझे जीते जी याद करो. 84 జన్మల చక్రం పూర్తయింది, ఇప్పుడు మీరు జీవిస్తూ నన్ను స్మృతి చేయండి. హమ్ జీతే జీ స్వర్గ మే జానే కే లియే తయార్ బైఠే హై, మనం జీవిస్తూ కూడా స్వర్గంలోకి వెళ్ళేందుకు తయారై కూర్చున్నాము. అగర్ స్వర్గ జానే కి ఖుషి హో తో ఫిర్ బీమారీ మే దవాయి ఆది బీ నా కరే, ఒకవేళ స్వర్గంలోకి వెళ్ళే సంతోషం ఉంటే అనారోగ్యంలో మందులు కూడా జ్ఞాపకం రావు. तुम जानते हो वो स्वर्ग में तो जाते नहीं हैं, మీకు తెలుసు కదా వారైతే స్వర్గంలోకి వెళ్ళరు. అభి హమ్ స్వీట్ హోమ్ మే జా రహే హై, ఇప్పుడు మనం స్వీట్ హోమ్కి వెళ్ళిపోతున్నాము. ఓ హే గాడ్ ఫాదర్ కా హోమ్ అథవా రూహానీ శివాలయ, అది భగవంతుడి యొక్క ఇల్లు అంటే ఆత్మిక శివాలయం. ఫిర్ సత్యుగ్ కో జిస్మనీ శివాలయ కహా జాతా హై, తిరిగి సత్యుగాన్ని దైహిక శివాలయం అంటారు. उस स्वर्ग में जाने के लिए हम पुरुषार्थ कर रहे हैं, ఆ స్వర్గంలోకి వెళ్ళేందుకే మనం పురుషార్థం చేస్తున్నాం. బాబా ने समझाया है ब्रह्मा का दिन और ब्रह्मा की रात मशहूर है, బాబా తెలియచేశారు కదా బ్రహ్మ పగలు మరియు బ్రహ్మరాత్రి ప్రసిద్ధి చెందింది. जब रात पूरी होती है तो मैं आता हूँ, ఎప్పుడైతే రాత్రి పూర్తయిపోతుందో అప్పుడే నేను వస్తాను అని చెప్తున్నారు బాబా. లక్ష్మీ నారాయణ కా దిన్ ఔర్ రాత్ నహీ కహెంగే, లక్ష్మీ నారాయణులదైతే రాత్రి పగలు అనరు. బల్ హై వహీ పరంతు బ్రహ్మకో దిన్ ఔర్ రాత్ కా జ్ఞాన్ హై, భలే వారే కానీ బ్రహ్మకి పగలు రాత్రి యొక్క జ్ఞానం ఉంది. వహా లక్ష్మీ నారాయణకో ఏ జ్ఞాన్ నహీ, కానీ అక్కడ లక్ష్మీ నారాయణులకైతే ఈ జ్ఞానం ఉండదు. అందువల్ల బ్రహ్మ మరియు బ్రాహ్మణులు బ్రాహ్మణీలే అర్థం చేసుకుంటారు శివరాత్రి ఎప్పుడు ఉంటుందో. దునియాతో ఇన్ బాతోంకో నెహి జాంతి, ప్రపంచానికైతే ఈ విషయాలు తెలీదు. శివ హే నిరాకార్ ఓ కేసే ఆయే ఏ బీ పూछना పడేనా, శివుడు నిరాకారుడు, ఆయన ఎలా వస్తారో కూడా అడగాలి కదా. శివ జయంతి పర్ తుమ్ బహుత్ సర్వీస్ కర్ సక్తే హో, శివ జయంతికి మీరు చాలా సేవ చేయొచ్చు. రాజధాని స్థాపన హో రహీ హై, రాజధాని స్థాపన జరుగుతుంది. అభి బహుత్ ఛోటా ఝాడ్ హై और इस झाड़ को तूफान आते हैं, ఇప్పుడు ఇది చాలా చిన్న వృక్షము, ఈ వృక్షానికే తుఫాన్లు వస్తాయి, ఆ వృక్షానికి ఇన్ని తుఫాన్లు రావు. उसमें तो एक के पिछाड़ी और सब आते जाते हैं, అందులో అయితే ఒకదాని వెనుక ఒకటి అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ మీది కొత్త జన్మ, మాయ యొక్క తుఫాన్లు కూడా ఎదురుగా ఉన్నాయి అని చెప్తున్నారు బాబా. కిస్కో తుఫాన్ కా సామ్నా నహీ కర్నా పడతా, బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు మాయ యొక్క తుఫాన్లకు ఎదురుగా నిలబడి ఉన్నారు. కొంతమంది తుఫానుల్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. యహా ధర్మ కి స్థాపన మే మాయా కే తుఫాన్ బహుత్ ఆతే హై, ఇక్కడ ధర్మస్థాపన చేయటంలోనే మాయ యొక్క తుఫాన్లు చాలా వస్తాయి అని చెప్తున్నారనమాట బాబా. బాబా చెప్తున్నారు బహుత్ ఊంచీ మంజిల్ హై, ఈ లక్ష్యం చాలా ఉన్నతమైంది. విశ్వ కా బాదషాహీ బన్నా కోయి నయి బాత్ నహీ హై, విశ్వాన్ని యొక్క రాజ్యభాగ్యాన్ని పొందటం, విశ్వానికి చక్రవర్తి కావటం ఇదేమీ కొత్త విషయం కాదు. అనేక బార్ తుమ్నే ఇస్ తుఫాన్ సే పార్ హోకర్ అప్నా రాజ్య భాగ్య లియా హై,
అనేక సార్లు మీరు ఈ తుఫాన్ నుంచి దాటి తమ రాజ్యభాగ్యాన్ని తీసుకున్నారు. जो जिस रीति पुरुषार्थ करता है उनका साक्षात्कार होता जाता है. ఎవరు ఏ రీతిలో పురుషార్థం చేస్తారో వారికి సాక్షాత్కారం జరుగుతుంది. जितना आगे चलेंगे तुमको साक्षात्कार होगा कि ये कौन सा पद पाएंगे. ఎంత ముందుకు వెళ్తారో అంత మీకు సాక్షాత్కారం జరుగుతుంది. వీరు ఏ పదవి పొందుతారు. మాలూమ్ తో పడతా హై నా कि ये कैसा पुरुषार्थ करता है. తెలుస్తుంది కదా వీరు ఎటువంటి పురుషార్థం చేస్తున్నారు. గరీబ్ అథవా షాహుకార్కి బాత్ నహీ హై. పేదవారు లేక ధనవంతుల యొక్క విషయం లేదు. గీత్ బి సునా కి ఆఖిర్ ఓ దిన్ ఆయా ఆజ్. గరీబ్ నివాజ్ బాబా ఆయా పాట కూడా విన్నారు కదా. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. ఈరోజు పేదల పాలిటి పెన్నిది అయినా బాబా వచ్చారు. బాబా कहते मुझे कोई शाहूकारों से धन नहीं लेना है. బాబా అంటున్నారు నేనేమి ధనవంతుల నుంచి ధనాన్ని తీసుకోను. బాబా कहते मुझे कोई शाहूकारों को धन नहीं देना है. బాబా అంటున్నారు నేనేమి షావుకారులకి ధనాన్ని ఇవ్వను. వారు ధనవంతులు కదా, వారికి స్వర్గం ఇక్కడే ఉంది. కరోడ్పతి హే ఆగే కరోడ్పతి కోయి ముష్కల్ హోతా థా. ఇక్కడ కోటీశ్వర్లు ఉన్నారు. పూర్వం కోటీశ్వర్లు చాలా కష్టంగా ఉండేవారు. అభి తో కరోడ్ మనుష్యోం కే పాస్ దీవారోం మే छिपे हुए हैं. ఇప్పుడైతే కోట్లు మనుషుల వద్ద గోడల్లో కూడా దాచేసి ఉంచారు. పరంతు ఓ కిస్కే కామ్ ఆనే నహీ హై. కానీ ఆ కోట్లు ఎవ్వరికీ పనికిరావు. పేట్ కోయి జ్యాదా నహీ ఖాతా హై. పొట్టేమి ఎక్కువ తినదు. ठगी से पैसा इकट्ठे करने वालों को नींद नहीं आती होगी. మోసం చేసి డబ్బులు పోగొట్టే వారికి నిద్ర కూడా రాదు. పతా నహీ కహా గవర్నమెంట్ ఛాపా నా మారే. ఏమో తెలీదు గవర్నమెంట్ ఎక్కడ అటాక్ చేస్తుందో అని. అందుకే బాబా అంటున్నారు జ్ఞాపకం పెట్టుకోండి, ఇదే అంతిమ సమయం. రాజుల సొమ్ము రాళ్లపాలు, ప్రజల సొమ్ము మట్టిపాలు అంటారు. సఫలం చేసుకోండి బాబా యొక్క పేరుని. ధన్తో అబ్ స్వర్గ కా మాలిక్ బనాతే హై. ఇప్పుడే బాబా మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు బాబా వద్దకు వచ్చి ఎన్సూట్ చేసుకోండి. మౌత్తో సామ్నే ఖడా హై. మృత్యువైతే ఎదురుగా నిలబడి ఉంది. అన్ని ఆశలు మీవి ఇప్పుడు పూర్తవుతాయి. బాప్ గరీబోంకో ఉఠాతే హై. బాబా పేదవారినే పైకి తీస్తారు. షాహుకార్ కా 1000, గరీబ్ కా 1 రూపాయ 1 సమాన్. ధనవంతుల యొక్క 1000 పేదవారి యొక్క 1 రూపాయితో సమానం. అక్సర్ కరికే గరీబ్ హీ ఆతే హై. ప్రత్యేకంగా ఇక్కడికి పేదవారే వస్తారు. किसको 100 रुपया पगार, किसको 150. दुनिया में मनुष्यों के पास तो करोड़ है, उन्हों के लिए यहाँ स्वर्ग है. కొంతమందికి 100 రూపాయలు జీతం అయితే కొంతమందికి 150 రూపాయలు. ప్రపంచంలో మనుషుల వద్ద కోట్లు ఉన్నాయి. వారికి ఇదే స్వర్గం అనుకుంటారు. వారు ఎప్పుడూ రారు. బాబాకు కూడా వాళ్ళ అవసరం లేదు. బాబా కహెంగే తుమ్ బల్ అప్నా మకాన్ ఆది బనావో. బాబా అంటారు భలే మీరు ఇళ్ళు అవి కట్టుకోండి, సెంటర్స్ తెరవండి. हम पैसा क्या करेंगे. మేము ధనం ఏం చేసుకుంటాం. సన్యాసి లోక్ తో बहुत ఫ్లాట్ ఆది బనాతే హై. సన్యాసులు అయితే చాలా ఫ్లాట్లు అవి తయారు చేసుకుంటారు. వారి వద్ద చాలా సంపద ఉంది. ఈ బ్రహ్మ యొక్క రథం కూడా అనుభవి అని చెప్తున్నారు. అబ్ మే ఆయా హూ గరీబోం కో షాహుకార్ బనానే తో అబ్ హిమ్మత్ కరో. ఇప్పుడు నేను వచ్చిందే పేదవారిని ధనవంతులుగా తయారు చేయటానికి. అందువల్ల ఇప్పుడు ధైర్యం వహించండి. करोड़पति जो है उनके पैसे कोई काम में आने वाले नहीं हैं. కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో వారి డబ్బు ఎందుకు పనికిరాదు. యహా పైసే ఆదికి కోయి బాత్ నహీ. ఇక్కడ డబ్బు యొక్క విషయం లేదు. బాప్ సిర్ఫ్ कहते हैं मन मना भवा. బాబా కేవలం అంటున్నారు మన్ మనా భవ. ఖర్చు యొక్క విషయం లేదు. ఏ మకాన్ బనాయా హై ఓ భీ బడా సింపుల్. సో భీ అంత సమయ తుమ్హారే హీ రహనే కే లియే. ఇక్కడ ఇళ్ళు అవి తయారు చేస్తారు. ఇది కూడా చాలా సింపుల్. అంతిమ సమయంలో మీరు ఉండేందుకే. మీ యొక్క స్మృతి చిహ్నం ఇక్కడే ఉంది. అబ్ ఫిర్ చైతన్యమే స్థాపన కర్ రహే హో. ఇప్పుడు తిరిగి చైతన్యంలో స్థాపించుకుంటున్నారు. తుమ్కో ఏ లిఖనా చాహియే కి ఆబూ మే ఆకర్ जिसने ये मंदिर नहीं देखा और इन्हों के ऑक्यूपेशन को नहीं जाना तो कुछ नहीं देखा. तुम कहेंगे हम वही चैतन्य में आप बैठे हैं. మీరు రాయండి ఆబులోకి వచ్చి ఎవరైతే ఈ మందిరాలు చూడలేదో, వీరి యొక్క చరిత్ర తెలియదో, ఏమీ చూడలేదో
మీరు వచ్చి తెలుసుకోండి, మేము ఇప్పుడు చైతన్యంగా ఇక్కడ కూర్చున్నాము. ఈ జడ చిత్రాల యొక్క రహస్యం కూడా తెలియచేయచ్చు. కహెంగే ఏ హమ్ హే, చెప్పండి ఇది మేమే అని. మా యొక్క జడ చిత్రాలు స్మృతి చిహ్నాలు ఇక్కడ తయారయ్యాయి. వండర్ఫుల్ మందిర్ ఏ హే, ఇది అద్భుతమైన మందిరం కదా. మమ్మా బాబా और బచ్చే యహా చైతన్య మే బైఠే హే, మమ్మ బాబా పిల్లలు ఇక్కడ చైతన్యంగా కూర్చున్నారు. ముఖ్యమైనది శివ బాబా, బ్రహ్మ, జగదంబ, లక్ష్మీనారాయణులు. ఎంత మంచిగా బాబా తెలియచేస్తున్నారు. ఫిర్ భీ బాప్ కా బన్ ఔర్ బాప్ కో ఫారక్తి దే దేతే హే, అయినప్పటికీ బాబా వారిగా ఈ బాబాకు విడాకులు ఇచ్చేస్తున్నారు. ఏ భీ కోయి నహీ బాత్ నహీ, ఇది కూడా ఏమీ కొత్త విషయం కాదు. బాప్ కా బన్ ఫిర్ బాగంతి హో జాతే హే, బాబా వారిగా ఈ తిరిగి పారిపోతున్నారు. అగర్ పక్కా నిశ్చయ హే తో అప్నా రాజాయి కా చిత్ర బనాలో, ఒకవేళ పక్కా నిశ్చయం ఉంటే మీ రాజ్యం యొక్క చిత్రాన్ని తయారు చేసుకోండి. మేము భవిష్యత్తులో డబల్ కిరీటదారి స్వర్గానికి యజమానిగా అవుతాము అని. ఏ బడా వండర్ఫుల్ హే, బాబా చెప్తున్నారు ఇది చాలా అద్భుతమైన చిత్రం అంటున్నారు. బాబాని స్మృతి చేయండి. ఒకవేళ బాబాని వదిలేస్తే కిరీటం కూడా పడిపోతుంది అని చెప్తున్నారనమాట. బాబా అంటున్నారు బాబా నుంచి వారసత్వం లభిస్తుంది కాబట్టి బాబానే స్మృతి చేయండి. దీన్నే సెకండ్లో జీవన్ముక్తి అంటారు. భవిష్యత్తు కోసం బాబా మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. మనుషులు దానపుణ్యాలు చేసేది వేరే జన్మ కోసం, అది అల్పకాలిక ప్రాప్తి. మీరు ఈ చదువు ద్వారా భవిష్య 21 జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. कोई इस माता पिता की आज्ञा पर पूरा चले तो एकदम तर जाए, ఎవరైనా ఈ తల్లి తండ్రి ఆజ్ఞపైన పూర్తిగా నడిస్తే ఒక్కసారి తరిస్తారు. తల్లి తండ్రి కూడా సంతోషిస్తారు. అమల్లోకి తేకపోతే పదవి కూడా తగ్గిపోతుంది. శివ్ బాబా అంటున్నారు నేను నిష్కామిని, అభోక్తను. నేను ఈ టోలీ అది ఏమీ తినను. విశ్వం యొక్క రాజ్యం కూడా మీకోసమే. ఈ ఆహార పానీయాలన్నీ మీకోసమే. నేను మీ సేవకుణ్ణి. మేరే ఆనే కా టైం బి ముకర్రర్ హై, నేను వచ్చే టైం కూడా ఫిక్స్ అయ్యింది. కల్పకల్పం నేను నా పిల్లలకి రాజ్యభాగ్యాన్ని ఇచ్చి నేను పరంధామం వెళ్ళి కూర్చుంటాను. బాప్కో షల్ కోయి నా భూలే, అందువల్ల తండ్రి యొక్క సేవల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. తండ్రి మీకు స్వర్గ రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చారు, మీరు వారిని ఎలా మర్చిపోతున్నారు? కిస్కో బాప్ కా పరిచయ దేనే కా భీ బహుత్ సహజ్ తరీకా బతాయా హై, ఎవరికైనా బాబా యొక్క పరిచయం ఇచ్చేందుకు సహజమైన పద్ధతి బాబా తెలియచేశారు. అడగండి, పరంపిత పరమాత్మతో మీకు ఏ సంబంధం ఉంది? ప్రజాపిత బ్రహ్మతో మీకు ఏ సంబంధం ఉంది? ఇద్దరు తండ్రులు కదా, ఆయన నిరాకారుడు, ఈయన సాకారుడు. తండ్రిని సర్వవ్యాపి అంటే వారసత్వం ఎలా లభిస్తుంది? శ్రీమతం భగవంతుడు ద్వారానే లభిస్తుంది. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టాతి శ్రేష్టంగా తయారవుతారు. అచ్చా, मीठे मीठे सिखी लथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాయ యొక్క తుఫానులని దాటిస్తూ బాబా నుంచి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తల్లి తండ్రి యొక్క ఆజ్ఞల్ని అమల్లోకి తేవాలి. సెకండ్ పాయింట్, పాత ప్రపంచాన్ని మరిచి కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి. మృత్యువుకి ముందే బాబా వద్దకు స్వయాన్ని ఎన్సూర్ చేసుకోవాలి. वरदानमु, बालक सो मालिक की सीढ़ी चढ़ने और उतरने वाले బేఫికర్ డబల్ లైట్ భవ. పిల్లల నుండి యజమాని యొక్క మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండే నిశ్చింత డబల్ లైట్ భవ. సదా ఏ స్మృతి రహే, సదా ఇదే స్మృతి ఉండాలి. యజమానితో పాటు పిల్లలము, పిల్లలతో పాటు యజమానులము. పిల్లలుగా అవటంతో సదా నిశ్చింతగా ఉంటారు, డబల్ లైట్గా ఉంటారు. యజమానిగా అనుభవం చేసుకోవటం ద్వారా యజమాని యొక్క ఆత్మిక నశ ఉంటుంది. రాత్రి ఇచ్చే సమయంలో కూడా యజమాని, ఎప్పుడైతే మెజారిటీ ఫైనల్ సలహా ఇచ్చే సమయంలో యజమానులు అయిపోండి. రాయ్ దేనేకే సమయ మాలిక్ బను, సలహా ఇచ్చే సమయంలో యజమానులు అవ్వండి. ఎప్పుడైతే మెజారిటీ ఫైనల్ చేస్తారో ఆ సమయంలో పిల్లలైపోండి.
ఈ పిల్లలు యజమాని యొక్క మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండండి. ఈ మెట్లు అప్పుడప్పుడు ఎక్కండి, అప్పుడప్పుడు దిగండి. అప్పుడప్పుడు పిల్లలు అయిపోండి, అప్పుడప్పుడు యజమాని అయిపోండి. అప్పుడు ఏ విధమైన బరువు అనుభవం కాదు. స్లోగన్ను, जो पुरुष समझ शरीर द्वारा कार्य कराते हैं वही सच्चा पुरुषार्थी है. ఎవరైతే పురుషుడు అంటే ఆత్మగా భావించి రథం అంటే శరీరం ద్వారా కార్యం చేయిస్తారో వారే సత్యమైన పురుషార్థులు. లవ్లీన స్థితిని అనుభవం చేసుకోండి. సేవలో స్వయం యొక్క ఎక్కే కళలో సఫలతకి ముఖ్య ఆధారం ఒక్క బాబా పైన అంతులేని ప్రేమ. బాబా తప్పించి ఇంక ఏమీ కనిపించకూడదు. సంకల్పంలో బాబా, మాటలో బాబా, కర్మలో బాబా తోడు. ఇటువంటి లవ్లీన స్థితిలో ఉండి ఒక్క శబ్దం మాట్లాడినా ఆ స్నేహం యొక్క మాట ఇతర ఆత్మల్ని స్నేహం యొక్క బంధనంలో బంధిస్తుంది. ఇటువంటి లవ్లీన ఆత్మకి ఒక్క బాబా యొక్క శబ్దమే గారడీ మంత్రంలాగా పనిచేస్తుంది. ఈరోజు స్వమానము, నేను బ్రహ్మాబాబ్ సమాన తీవ్ర పురుషార్థి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.